మిస్ అవ్వకూడదు. చల్. ఒరే రామారావా, కాల్ మీ రాన్స్. ఏడుసలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో, అందరూ వస్తున్నారు, వీడు రావట్లేదు ఏంట్రా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అడి చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలురా. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావా పీక్కో, లేకపోతే ఎంతప్పటి నుంచి ఆ మాచిరాజు గడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తున్నాడు వాడు? బాబుగాడు ఫోన్ చెప్తాడా? ఎక్కడ చచ్చాడు? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటది. మాచిరాజుకి అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన యాదవా? నేను మాట్లాడాలి. పగలు పదవుతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను, ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కోలుకుండా పొట్టే కదా ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బావ, నువ్వు దీప్తిని తీసుకుని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? వాడిని దాన్ని ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నా? ఎవరి మీద కోపం? అబే అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే, ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద, మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. ఊర్ము ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి అన్నా బ్రోకరా? బ్రో, అదేంటక్క అంత మాట నిజం? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ గడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడదని మాత్రం చెప్పొద్దు. అయ్యి గొడవదిలేబా, ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి. ఇప్పుడు వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది.
నిజం తెలరా వద్దురా తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అన్నాక ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏంటి 6 days వాటర్ లో పుట్టింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెండింగ్. ఇలాంటిదేదో జరుగుతున్నా నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. రామారావు లేదు రాసేది. అడ్డు తప్పండి సార్, మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడెక్కడ? బాగున్నారా? నేను చెప్పానే బాగా తోముతారని. వీళ్ళే తీసుకురండి రా. ఒరే రామారావా, ఈయన ఎక్కడ చూశాను రా. రండి రా, మీరు ఇక్కడ ఆగండి. అన్నా అన్నా, ఒరే రామారావా, ఇప్పుడు వీళ్ళు మన కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండబోయేది, ఈ గంట తప్పేది. చెత్తాడు. గన్నేరు డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడులా ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఎవరండి? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు, ఈడో చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు అబ్బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినావు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లి కాదుగా. నువ్వెందుకు కరెక్టే. ఫోటో చూడు. మరి అది ఇది ఏడు చెల్లె, మరి అదెవరు? నాకేం తెలుసు. రేయ్, నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్ లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా, మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే ఆడికాడికి ఆడి చెల్లెల్ని గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్, ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతురు? చెప్పరే. డౌన్ అవుదామని సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మసాజ్ మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. చేరిన వెంటనే ఏ చేయమంటావు, ఎవరిని ఏమంటావు అని అడిగాడు. మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టుకున్నాడు సార్. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేయనికి పోతావు? అంటే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్, అందుకే వారి చెల్లెని లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని. మళ్ళా గానికి ఏం చెప్పినవురా? మీ చెల్లెని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? అదేంటండి నమ్మరా? కాబట్టి మీ చెల్లెని అడగండి, ఆవిడకన్నీ తెలుసు, ఆవిడ చెప్తారు. నా చెల్లెలు చెప్తే ఓకే, గా అబద్ధాన్ని కంటిన్యూ చేసేయ్. ఏందన్నా నువ్వు అనేది? ఈ నెల 22న దుగ్గల్ సాబ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి. గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా. గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే, నా ఫ్యామిలీ జోలికొచ్చిండు. నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి. 22nd పెళ్ళా? అంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. తనని పెళ్లికి పెంచాలంటే మీ చెల్లి కోఆపరేషన్ కావాలి. నా చెల్లెలా? అంటే ప్రియగారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను. ఏరా? అవునండి, ఆ ఆపరేషన్ ఈవిడ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి. అంతేకాదండి, నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా అని పొరమాత్రం అన్నాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే, అడ్వాంటేజ్ గిట్లా తీసుకున్నావు అనుకో, తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది. నేను ఎందుకు తీసుకుంటానండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, చెప్పవేంట్రా? అవునండి, పెద్ద ఫ్యాన్ అండి. రేయ్,
ఈ దినంకేంచి ఈ సీన్ గాడు నా మనిషి. అది ఇక్కడ నా పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు. మా పొజిషన్ అంటే మాకు తెలియదు. నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీకు పొజిషన్ కావాలా? చెప్పే ఆ? రే సీను, సార్. నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా. అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్నా ఇటు రామాలు దొగ్గల సాబు తెలిసి ఎంత డేంజరు? నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పగలు గాని చేద్దాం. తీను గాని మాచిరాజు చంపలేదని దుగ్గల సాపుకి సమాజ్ అవుతుంది. గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట వెళ్ళి మీ అన్నకు చెప్పు. నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే. పెద్దమ్మా పెద్దమ్మా, ఈ ట్విస్ట్ లేటరా బాబు. అరే ఈ బాబీ గారు మనకి కరెక్ట్ అమ్మాయి చూపించారంటావా, లేకపోతే మనమే తప్పుగా అర్థం చేసుకున్నావా? ఎవరు తప్పు చేసినా మన ప్రాణానికి ముప్పు వచ్చేలా ఉందిరా. అసలు ఎవరెవరితో గేమ్ ఆడతారు అర్థం కావట్లేదురా. ఎవరు ఎన్ని గేములు ఆడినా గెలుపు నాది. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. సీను మనం ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం, అప్పుడే కనిపించింది ఏంటి? అయ్ ప్రియా, ఎలా ఉన్నావు? మీరేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను. వాట్? నీకేమైనా పిచ్చా? నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్ లో చేయడం ఏంటి? నీకోసం ప్రియా. ఎవరు చూడలేదు కదా. ఐ లవ్ యూ ప్రియా. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు నన్ను మరి దీప్తి? ప్రియా ప్లీజ్ తన గురించి ఏం మాట్లాడొద్దు. నన్ను పడగొడతానని దీప్తి నీతో పందెం కాసింది. నేను దీప్తిని పడగొడతానని వీడితో పందెం కాశాను. నేనే గెలిచాను. ఆ ప్రాసెస్ లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు. వీడు ఆశ్చర్యపోయాడు. ఎరా అవును, ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకుని మీ అన్నయ్య గ్యాంగ్ లో చేరాను. ఈ విషయం మీ అన్నయ్య తెలిస్తే చంపేస్తానని కూడా తెలుసు. కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు, నీ ప్రేమే ముఖ్యం. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ప్రేమ లేదా? ఐమ్ కన్ఫ్యూజ్ సీను. మరి నా ఫ్రెండ్? నీకు ఫ్రెండ్ అవ్వచ్చు, నాకు కాదు. తన అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది. అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా? నేను ఫోటోగ్రాఫర్ని చెప్పానుగా. ఎరా అవునవును, చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్. ఐ వాంట్ సమ్ టైం. నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో, కానీ అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉండొచ్చుగా. ఓకే పద గోల్కొండ ఫుడ్కి వెళ్దాం. అక్కడికి ఎందుకు? ఎలా చచ్చిపోతాడు. ఒరే రామారావా, ఎందుకురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను ప్రేమించిన అమ్మాయిని గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను రా. మధ్యలో ఏదో ఒకటి ఉందా? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి అదే కదా. ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ నీకు? కానీ మా అన్నయ్య పంపించాలి కదా. అయితే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య ఏందమ్మా? నేను సీనుతో బయటకు వెళ్ళొస్తాను. అట్లనే తల్లి. ఏ సీను, బాస్ పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తేది గుర్తుందిగా? భలేవారు బాస్. నేను చూసుకుంటాను, మీరేనండి. ప్రియా, ఈ విషయం దీప్తికి చెప్పొద్దు. జెల్సీతో డెఫినెట్ గా మన ప్రేమను చెడగొట్టడానికి ట్రై చేస్తుంది. ఓకే, మన ప్రేమ అదే పుడుతుందిగా. రే నువ్వు రూమ్కి వెళ్ళరా, ఫ్రెష్ అయ్యరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించమంటే నా చెల్లెల్ని చూపిస్తావా? దానికి నన్నేం చేయమంటావు? నువ్వు ప్రతిదానిగా నర్సింగ్ గారితో పొడి పడతావు. వాడు ఏం చేస్తే నువ్వు అదే చేస్తావు. వాడి జన్మలో ఆడి చెల్లెని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజీలో మన చెల్లెని జాయిన్ చేసావు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను చూపించింది ఆడి చెల్లెలనే. వీడు పక్కన మన చెల్లని ప్రేమించాడు. అది నా తప్ప కాదా? తప్పంతా మా బావది. నన్ను పంపించుండాల్సింది. ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి. పాలివని గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా? పిండుకుంటే బోల్డ్ అంతా. ఏంది పాలా? టాలెంట్ ఇరిటేషన్ తెప్పించుకో. ఆ సీనిగాడు పెద్ద కేటుగాడు అన్న. నాకు మొదటి నుంచి వాడి మీద డౌటే. కావాలనే మన చల్లని ప్రేమిస్తున్నాడు. రాని నా కొడుకుని ఏసిస్తా. బావా ఆడొస్తున్నట్టున్నాడు. అరే వీళ్ళు నర్సింగ్ గారి చెల్లెలతో వచ్చాడంట. నర్సింగ్ చెల్లెలు? అవునా? ఇది నన్ను చూడండి. రింగ్ అవుతుంది. ఫోన్కి కాదు కదా నీదే. ఓ వాడితే ఫోన్. మాట్లాడు. బాస్, నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చాను.
మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా గోల్కొండ ఫోర్ట్ లో అలేను. అర్జెంట్ గా పని ఉండి ఎక్కడ ఉన్నాను గుర్తులేదు అంటే నేను చార్మినార్ లో ఉన్నాను. ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎంత రిస్క్ తీసుకుని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా మీకు? సరే సరే 2 సార్లు రాలేకపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాస్, వచ్చేస్తా. నువ్వు దాక్కో. చూస్తాడు మెల్లగా మెల్లగా. మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదేనా సీను? మర్చిపోయాను, అదొకటి ఉంది కదా. మా అమ్మ ఆత్మ ఇక్కడెక్కడ ఉండుంటుంది. అమ్మా అమ్మా అమ్మోయ్, చూడమ్మా నీ కాటన్ బిల్ తీసుకొచ్చాను. రంగది చెక్ చేసుకో. ఫిగర్ 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 సరిగ్గా చూసుకో. నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా? రియాక్షన్ లేదేంటి? ప్రియా ఏంటా కన్నీళ్ళు? సీను, నన్ను ఎంత ప్రేమిస్తున్నావా? నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా. అమ్మాయ్యా ఏంటి అంటే మా అమ్మాయి ఆత్మ శాంతించమని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏంటి సార్ మీరు అక్కడికి రాక ఇక్కడికి రాక ఆ చార్మన్ వెళ్లే బదులు వచ్చి అమ్మాయి చూసి ఉండొచ్చు కదా. నువ్వు ప్రేమించింది ఎవరినిరా? నువ్వు చూపించింది ఏమన్నారా? నర్సింగడి చెల్లెల్ని. నిన్న నువ్వు ఎయిర్పోర్ట్ కి వేరే అమ్మాయితో వచ్చావంట. ఏదా చుంచుమకందా, దానికున్న పొగరు బలుపు గౌరాజనం ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వడికి ఆపో ఇంకా. ఎందుకు ఆపాలండి? నాన్ స్టాప్ గా 2 రోజులు తిట్టొచ్చు దాన్ని. దాన్ని తిని అంటావేంటి? వాళ్ళు ఫ్యామిలీ ఫీల్ అవ్వరా? అదో తొక్కల ఫ్యామిలీ వాళ్ళ ఫీల్ అవటం ఏంటి? అసలు దానికని దాన్ని పెంచిన వాళ్ళని బొక్కమే లాగి తన్నారు. అది నా చెల్లెలు. దీప్తి గారు మీ చెల్ల ఈ విషయం నాకు కొడతాండి. దీప్తి గారు సార్ చెల్లె నాకు ముందు చెప్పాలా లేదా? నార్మల్ ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎంత బాగా చూసుకునేవాడిని. ఇప్పుడు అర్థం అవుతుంది సార్ నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న షార్ప్నెస్, అమ్మాయిలో ఉన్న ఇంటెలిజెన్స్, అమ్మాయిలో ఉన్న హెల్పింగ్ నేచర్, ఆ అమ్మాయిలో ఉన్న సమయస్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ? బ్లడ్, మీ బ్లడ్ సార్, మీ బ్లడ్ సార్. ఇవన్నీ నాకు ముందు చెప్పాలా లేదు? నువ్వు ముందు చెప్పాలా లేదా? బ్లడ్ ఇదంతా కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే మామూలుగా కంట్రోల్ కూడా. అయితే నువ్వు ప్రేమిస్తుంది నర్సింగడి చెల్లిని అంటావా? మీకేనా డౌటా సార్? డౌట్ లేదు, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ చేసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పించాలి. ఓ అంతేనా? అంతే. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హాయ్ సీను. హాయ్. చెప్పు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, మరి నువ్వు నాకు చెప్పవా? కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. కొంతమందికి చెప్తానే కానీ అర్థం కాదు. ఐ లవ్ యూ. సాటిస్ఫైడా? ఎవరిని అడుగుతున్నావు? నా అంతరాత్మనమ్మా. ఇంకోసారి అంట. అంటే ఏంటి? అంటే మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అదే నా అంతరాత్మ. ఓకే, ఐ లవ్ యూ. సాటిస్ఫై? థ్యాంక్ యూ మా. సూపర్ సీను. కట్ చేసా. ఇంకేనా పరీక్ష పెడతారు నాకు? లేదా ఊరే చెప్పండి. సారీ సీను, ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్ కి వచ్చాను. అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్, ఆ నర్సింగడు ఆడి చెల్లెలు పెళ్లి దుగ్గాల సాబ్ కొడుకుతో ఈ నెల 22 ఫిక్స్ చేసాడు. 22 అంటే ఇంకా 15 రోజులు ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు ఆడి చెల్లిని లేపుకెళ్లి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి. దెబ్బతో దుగ్గల దగ్గర నర్సింగ్ గాడి పరువు పోయి తెచ్చోడా. అంటే మా లవ్ లేచిపోయేంత వరకు రాలేదండి. టైం ఉంది కదా, అక్కడ దాకా తీసుకురా. అయితే కొన్నాళ్ళు మీ చెల్లెలను వాడుకోవాలండి. ఏంటను అనేది? ఆవేశపడకండి సార్, మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను. ఆ చెల్లెలి హెల్ప్ అర్థం కాలేదా? ఒక్క నిమిషం. రే క్యారెట్ తీసుకురారా. ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లు, ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు. రెడ్ మనది అవ్వాలంటే వైట్ ని వాడాలా వద్దా? వాడాలి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. రెడ్ కాయిన్ నర్సింగ్ గారి చెల్లెలు, వైట్ నా చెల్లెలు. క్లారిటీ నా కుచ్చులు.